తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు గౌరవం, కనీస మర్యాద కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. సోషల్ మీడియా వేదికగా తమ మనోభావాలను వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన కొందరి అభిప్రాయాలను తెలుగు వన్ వేదికగా ఇటీవల తొలి కథనాన్ని ప్రసారం చేశాం. దానికి స్పందించిన మరికొందరు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటన్నింటినీ రెండో భాగంగా ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. కార్యకర్తలు తమ అభిప్రాయాలను, ఆవేదనను వ్యక్తం చేయడానికి తెలుగు వన్ ఒక మొబైల్ నంబర్ కూడా ప్రకటించింది. దీన్ని పలువురు కార్యకర్తలు అభినందించారు. తెలుగు వన్ కథనాలకు స్పందించిన లోకేష్ కూడా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడించారు. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు మారరా? ఎందుకు పదే పదే మైకుల ముందర ఉత్త మాటలు మాట్లాడతారు? మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. కష్టపడ్డ కార్యకర్త కనుమరుగయ్యాడు. కరెన్సీ నోట్ల కట్లు ఇచ్చేవాడు మాత్రమే కనబడుతున్నారు. అధికారం వచ్చే వరకు మీకేమో కార్యకర్తల అవసరం ఉంది. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడో, ఏ ఎంపీ తప్పు చేస్తున్నాడో, ఏ మంత్రి తప్పు చేస్తున్నాడో అని తెలిసి కూడా యువజన నాయకుడు నారా లోకేష్ గారు జిల్లాల వారీగా ఇంటికి పిలిపించి కడుపు నిండా అన్నం పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి పంపిస్తున్నాడే తప్ప తప్పు చేసే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, మంత్రులకి కొద్దిగా భయం ఉందా? మీరంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనే అవినీతి అస్త్రాలను మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీ. ఎన్నికల టైంలో జెండా మోసి కష్టించి పనిచేసే ఏ కార్యకర్తను కూడా ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. 2029లో గుణపాఠం నేర్పుతాం, సిద్ధంగా ఉండండి. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను తాము కష్టపడి గెలిపించుకుంటే వారికిప్పుడు తమ ముఖం చూసే టైం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గౌరవనీయులు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి, అయ్యా పార్టీ కోసం కష్టపడే వారిని మీరే గుర్తించడం లేదు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో కనీసం కష్టపడిన వారిని గుర్తించారా సార్? సర్వేలన్నీ కూటమి అభ్యర్థి ఓటమి ఖాయమని చెప్తుంటే మాజీ శాసనసభ్యులు టీడీపీ నాయకత్వం లేని మండలాల్లో ప్రచారం చేసి టీడీపీ క్యాడర్ని ఎన్నికల ప్రచారంలో పరుగులు పెట్టించి కూటమి అభ్యర్థులను అవలీలగా గెలిపించిన నాయకుడు మొడియం శ్రీనివాస్ గారు. అలాంటి నాయకుడికి గుర్తింపు ఎక్కడిచ్చారు సార్ ఈ గెలిచిన అభ్యర్థులు? పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు సార్. 2019 నుండి 2024 వరకు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆదేశించిన ఏ కార్యక్రమం చేయని వారు ప్రస్తుతం పెద్ద పదవుల్లో ఉన్నారు. కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం వారి వెనక మౌనంగా తిరుగుతున్నారు. ఇది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. స్థానికంగా పసుపు సైన్యం బ్రాండ్ వేయించుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటే అధికారంలోకి వచ్చాక కూడా తమ పరిస్థితి మారడం లేదని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నా పేరు పెద్ద కుల్లాయప్ప. నేను టీడీపీ కార్యకర్తని. మాది గోపవరం పంచాయతీ ప్రొద్దుటూరు. నేను ఇక్కడ ఆటో తోలుతూ జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. జెండా పట్టుకునేటోడే లేనప్పుడు నేను ఆటో తోలుకుంటూ మన జెండా, తెలుగుదేశం జెండాను ఇక్కడ బలపరిచినాను. కానీ నాకన్నా వైసీపీ నుంచి 10 రోజుల ముందు వచ్చిన వాళ్లకు ఇక్కడ స్టోర్ ఇచ్చారు. నాకు చాలా అన్యాయం జరిగింది సార్. చంద్రబాబు నాయుడికి చెప్తారని మేడం నేను కోరుకుంటున్నాను. ఆటో తోలుతూ 4 లక్షల రూపాయలు చేసుకున్నాను. ఈరోజు నాకు 2 పిల్లలు. నా ఆటో తోలుకొని వేలకు చేసుకొని నాకు సరిపోతుంది. అందుకోసం సరైన న్యాయం చేయమని చంద్రబాబు నాయుడికి చెప్తారని ఆశిస్తున్నా. ముప్పావు మాది గోపవరం పంచాయతీ, ముప్పావు గ్రామం. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు పెద్ద కుల్లాయప్ప టీడీపీ పార్టీ జెండా ఎగిరేసినా అంటే నేనే మేడం. దయచేసి చంద్రబాబు నాయుడు వరకు చేర్చండి. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తెస్తే మీ గొంతుకుగా తెలుగు వన్ న్యూస్ నిలుస్తుంది. మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలపండి. క్లుప్తంగా వీడియో రూపంలో పంపాలి అనుకుంటే 9160311880 నెంబర్కి వాట్సాప్ చేయండి. పార్టీ మనది అని కరుడుగట్టిన కార్యకర్తలా పనిచేస్తుంటే అవసరం తీరాక కూరలో కరివేపాకులా పక్కన పడేస్తున్నారన్న ఆక్రోశం
తెలుగు తమ్ముళ్లలో పెళ్లిబుకుతోంది. కార్యకర్తలకు పార్టీలో విలువ లేదు. కార్యకర్తలను వాడుకునే వాళ్లే కానీ వాళ్లకు ఏమి ఉపయోగం లేదు. నాయకులందరూ మాటలు చెప్పేవాళ్లే కానీ వాళ్ళ అవసరాలకు కార్యకర్తలను వాడుకునే వాళ్లే కానీ కార్యకర్తలకు పనిచేసి పెట్టే వాళ్లే లేరు. నేను గత 30-35 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తగా, గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం లెటర్ ఇవ్వలేకపోయారు. లాస్ట్ 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను. ఏమి ఉపయోగం? మాటలు కోటలు దాడుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. నాయకులు మాత్రం నాయకుల్ని ఎవరినెవరు వదులుకోరు. కార్యకర్త కొంచెం గట్టిగా మాట్లాడితే క్రమశిక్షణ హద్దు మీరుతున్నాడనే నెపంతో పక్కగా నెట్టేస్తారు. నేడు కార్యకర్త చాలా అలసైపోయాడు. నేతలు మాత్రం ఏదైనా చెయ్యొచ్చు, హద్దు మీరొచ్చు. ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం? డైరెక్ట్గా చెప్తున్నా, నా అడ్రస్ రాజమండ్రి రూరల్ ధవళేశ్వర గ్రామం. నా పేరు మల్లిపూడి సీను. ఇప్పటికీ ఎప్పటికీ జై తెలుగుదేశం. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం అమరావతి గ్రామంలో న్యాయం జరగట్లేదు, అవినీతి జరుగుతోంది సార్. మాకెవరూ పట్టించుకునేటోళ్ళే లేరు. ప్రతి కార్యకర్త బాధపడుతున్నాడు. చంద్రబాబు గారు కళ్ళు తెరవండి సార్, లేకపోతే ఈసారి పార్టీ మళ్ళీ రాదు. ఇది చెప్పడం కాదండి, ప్రశ్నించండి. వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి పని జరుగుతుంది, టీడీపీలో ఉన్న వాళ్ళకి ఏం పని జరగట్లేదు. నేను తెలుగు యువత అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా మాకు ఎమ్మెల్యే ఎవరు నాకు ఫోన్ చేయలేదు సార్. ఏ ప్రోగ్రాంకి అటెండ్ చేయలేదు. నా మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు 2014లో. 2014లో కూడా ఇలాగే జరిగింది. పార్టీ పోయింది, లోకల్ లీడర్ వల్ల పార్టీ పోతుంది సార్. జై తెలుగుదేశం. గత ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించింది. ఆ విజయం వెనుక కార్యకర్తల కృషి, అంకిత భావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీడీపీ పెద్దలే వారి కమిట్మెంట్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఇక క్యాడరే హైకమాండ్ అని ప్రకటనలు కూడా చేశారు. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయని పసుపు సైనికులు తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. సార్ నమస్కారం. గుణపాఠం బాగా చెప్పారు మాకు. ఎందుకంటే 2014 నుండి 24 వరకు కష్టపడిన కార్యకర్తలందరికీ, ఇక్కడ జెండా మోసిన వాళ్ళందరికీ చాలా బుద్ధి చెప్పారు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మంత్రి సార్ లోకేష్ గారు అయితేనేమి, ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచించాలి సార్. మాది మంత్రాలయ నియోజకవర్గం. పార్టీకి కష్టపడి జెండాలు మోసి మా మీదే ఈరోజు కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు పార్టీలో ఉన్నామా లేక వైసీపీలో ఉన్నామా అని మాకే అర్థం కావడం లేదు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు అయితేనే వస్తుంది. ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, పదవులు మాకు రాలేకున్నా పర్వాలేదు, కానీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జై లోకేష్. పైకి కబుర్లు చెప్పడం కాదు, నిజమైన కార్యకర్త ఇప్పుడు గ్రామాలలో అసహనంతో ఉన్నారు. పక్క పార్టీ వాళ్ళు వచ్చి పెత్తనం చాలా ఇస్తున్నారు. మీరేమో సొల్లు కబుర్లు చెప్తారు. కార్యకర్త బలం బలగం ఇవన్నీ చెప్తారు. 2029లో సంకనగిపోతుంది. అసలైన కార్యకర్తని గ్రామాల్లో పట్టించుకోకపోతే ఇకనైనా మేల్కొనండి. అధికారాన్ని అనుభవించడం కాదు, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలి. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. సార్, మీరు చెప్పినట్టు ఎన్నికలు 2024 టైంలో మేము వైసీపీ గుండాలను ఎదిరించి నిలబడి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మాలాంటి నిజమైన కార్యకర్తలను పట్టించుకునే నాదుడెవడు? మేము ఏదైనా మా ఊర్లో సమస్య మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తే చేద్దాం చూద్దాం, ఏంద్రా అని నస అని ఇసుకోవటం చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలకి ప్రతి చిన్న విషయం చెప్పుకోలేం కదా. ఇప్పటికి కూడా గ్రామాల్లో వైసీపీ గుండాలదే రాజకీయం నడుస్తోంది. ఎప్పుడు సార్ మాకు న్యాయం జరిగేది? వైసీపీ హయాంలో గవర్నమెంట్ భూములు కబ్జా చేసినారు, అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు, టీడీపీ గురించి మాట్లాడితే గొడవలు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మీరు మాటలు చెప్పడం కాదు సార్, ఇలాంటివి పరిష్కారం చేయండి. మాలాంటి కార్యకర్తలను కాపాడండి సార్. తల్లిలా చూసుకున్న పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయం, అవమానాల్ని ఎవరికి చెప్పుకోవాలని పార్టీ క్యాడర్, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లను నిలదీసే పరిస్థితి తలెత్తింది. ఎన్నికల టైంలో జెండా మూసి కష్టపడ్డ వారికి ఏ ఫలితం లేదు. మా ఎమ్మెల్యే కోసం ఎంత కష్టపడ్డాం? మా ఎమ్మెల్యే గెలిచే వరకు ఎవడూ రాలేదు. ఆ ఎమ్మెల్యే గెలవడు అన్నవారు ఈరోజు ముందు స్థాయిలో ఉన్నారు.
కష్టపడిన వారు మాత్రం ఇంటికి పరిమితం అయ్యారు. గుర్తించండి అన్న కొంచెం, లేకపోతే మీకే చెడ్డ పేరు వస్తుందన్న. రెస్పెక్టెడ్ సీఎం సార్ అండ్ లోకేష్ సార్, గ్రామ స్థాయిలో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తహసీల్దార్ ఆఫీస్లో, సచివాలయంలో, ఎంపీడీఓ ఆఫీస్లో ఎక్కడ పనులు జరగడం లేదు. వృద్ధులు, వితంతులు, పెన్షన్లు రాక చాలా వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, ఇబ్బందిగా ఉంటుంది, గమనించగలరని కోరుచున్నాము. నిజమైన పార్టీ కార్యకర్తలు దూరంగా ఉన్నారు. భజన పరులు, గోడ మీద పిల్లిలాగా ఉండే గుంట నక్కలు ఇప్పుడు అన్ని దగ్గరలా అధికారం చెలాయిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తు కష్టంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ కార్యకర్తలే దేవుళ్ళు అంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది సార్. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు బాగానే ఉన్నారు సార్, ఒక కార్యకర్త తప్ప. అసలు ఏ నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకుంటున్నారు? నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం పార్టీని వాడుకుంటూ, పార్టీ విలువలను దెబ్బతీస్తూ, కార్యకర్తలను గాలికి వదిలేసి వాళ్లపై పెత్తనం చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే 2029 ఎన్నికలు కష్టంగానే భావించాలి. నిజానికి క్షేత్రస్థాయిలో మా దౌర్భాగ్యం ఎలా ఉందో మీకెలా చెప్పుకోవాలి సార్ అని వాపోతున్నారు సగటు తెలుగుదేశం కార్యకర్త. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తెస్తే మీ గొంతుకుగా తెలుగు వన్ న్యూస్ నిలుస్తుంది. మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలపండి. క్లుప్తంగా వీడియో రూపంలో పంపాలి అనుకుంటే 9160311880 నెంబర్కి వాట్సాప్ చేయండి.